ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో ఎమ్మీగా రొయ్యల పచ్చడి చేసుకుందామండి. ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా రొయ్యలు మంచిగా క్లీన్ చేసుకుని తలకాయ తోక మొత్తం పైన పేగు తీసుకుని ఈ విధంగా మంచిగా శుభ్రంగా చేసుకుని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మంచిగా 7-8 సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా మనం ఒక పాత్రలోకి తీసుకుని ఉప్పు పసుపు కొద్దిగా వేసి 1 గంట సేపు పక్కన పెట్టుకున్న రొయ్యలండి ఇవి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కలిపి పెట్టుకున్న ఈ పాత్రను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇవి మంచిగా ఇందులో నీళ్ళు ఇప్పటికే స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు ఈ రొయ్యల్లో నుంచి నీళ్లు విడిచిపెట్టి మళ్ళీ నీళ్ళంతా ఇంకిపోయే వరకు మనం ఈ విధంగా మగ్గించాలండి. ఇది చేయడానికైతే మా తోటికోడలు మా మేనగోళ్ళ భార్య ఇద్దరు పోటీగా మేము చేస్తాం చెప్పమ్మన్నారు. నేను అలా చెప్తున్నానండి, వాళ్ళే చేస్తున్నారు. ఒకరు ఉడకబెట్టడం ఒకరు కలపడం అయ్యిందండి. ఇదిగోండి పాత్ర తీసుకున్నాం. అవి బాగా పక్కన పెట్టుకుని ఇలాగా మనం మసాలాలు వేయించుకుందామండి. అవి నీళ్ళు ఇంకుతూ ఉంటాయి. మసాలాలోకి నేను తీసుకుంటున్నాను చూడండి ధనియాలు. అదే గరిటెతో 4 గరిటెలు ధనియాలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం రొయ్యలు అయితే 4 కేజీలు తీసుకున్నామండి. అవంతా శుభ్రం చేసేసరికి 2 కేజీలు రొయ్యలు అయినాయి. ఆ 2 కేజీల రొయ్యలకు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 4 గరిటెలు ధనియాలు తీసుకున్నాను. అందులోకి ఇప్పుడు 1 ముప్పావు స్పూన్ మెంతులు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా మంచిగా వేగే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు యాలకులు వేసుకుందామండి. 20 యాలకులు తీసుకున్నాను. 20 యాలకులు వేసుకోవాలి. వేసుకుని లవంగాలు కూడా 20 తీసుకోవాలి. 20 లవంగాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చెక్క తీసుకుందామండి. చెక్క ఇలా ఇంత పొడవుది నేను 4 చెక్కలు తీసుకున్నాను. 4 ఇంచులు అలా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా అంతా చిన్న మంట మీద ఈ విధంగా లైట్ కలర్ వచ్చేంత వరకు మంచి సువాసన వస్తుందండి. మసాలాల స్మెల్ ఆ విధంగా వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నవి మనం పక్కన పెట్టుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. మనం ఇదిగోండి ఇవి పక్క పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇవి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని చక్కగా నీరు అయితే దగ్గరకు వస్తుందండి. ఇంకా ఇంకిపోవాలి. ఇదిగో చూడండి ఈ విధంగా చక్కగా నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఒక పాత్ర పెట్టుకుని మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని నేను 3/4 కేజీ ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ చక్కగా వేడైన తర్వాత మనం రొయ్యలను వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకుందామండి. వేడయింది నూనె. ఈ రొయ్యలను తీసుకుని చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకుని చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగని బాగా ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే గట్టిపడిపోతుందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్నవి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అవన్నీ కూడా మొత్తం ఇలా తీసేసుకుని ఇంకా ఉన్నవన్నీ ఇదే విధంగా ఇదే రంగులో మనం వేయించుకోవాలి. ఈ రొయ్యల పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మీకైతే నచ్చకుండా ఉండదు. తప్పనిసరిగా మీరు చేయండి. ఈ విధంగా అన్నీ మనం ఈ విధంగా వేయించుకున్నాం కదండి. వేయించుకున్నవన్నీ ఒక బేషన్లోకి అయితే తీసేసుకున్నాను. అల్లం అయితే అదే నూనెలో మనం రొయ్యలు వేయించుకున్నాం కదండి, అదే నూనెలో ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అది ఇప్పుడు మనం రొయ్యలో తీసుకున్నాం కదా బేషన్లోకి, ఆ అల్లాన్ని ఆ నూనెని కూడా ఈ రొయ్యల్లో వేసుకోవాలి. ఈ విధంగా గ్లాసు ఇది 1/2 లీటర్ పాలు పట్టే గ్లాస్ అండి. ఇది ఒక 120-130 గ్రాముల కారం ఉంటుంది. అది అందులో వేసుకోవాలి. అలాగే అదే గ్లాసుతో 1/2 గ్లాసు సాల్ట్ అండి, కళ్ళుప్పుని దంచుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా పొడిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ కారము ఈ సాల్ట్ మసాలా అంతా పచ్చి రొయ్యలకి పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి.
ఇదంతా కలిసేటట్లు నేను నూనె అల్లం అది చల్లారిన తర్వాతే కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం చక్కగా ఇదంతా చేత్తో మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం నిమ్మకాయలు తీసుకుందామండి. ఈ సైజు నిమ్మకాయలని నేను 5 నిమ్మకాయలు ఈ రసము ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కలిసేటట్లు మంచిగా అంతా ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చడి అయితే చక్కగా కలపడం అయిపోయిందండి. మరి డబ్బాలోకి అయితే తీసేసుకుందాం. మరలా 3వ రోజు కలిపే వరకు మనం డబ్బాలో పెట్టుకుందాం. డబ్బాలోకి అయితే వేసేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో తీస్తున్నామండి. ఈ విధంగా చక్కగా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం 3 రోజుల వరకు మనం మూత తీయొద్దండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3వ రోజు అండి. ఈరోజు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి చక్కగా చాలా బాగా అయితే ఉందండి. కానీ పచ్చడి నూనె ఉంటేనే బాగుంటుంది కదండి. నూనెలో గ్రేవీ కలుపుకొని చక్కగా రొయ్యి పెట్టుకుని తింటే మామూలుగా ఉండదు కదండి. చాలా బాగుంటుంది కదా. మనకు కొంచెం నూనె కాచానండి. ఇప్పుడు ఆ వేడి నూనె చల్లారింది. ఇప్పుడు ఆ నూనెని వేసుకుంటున్నాను. 3/4 కేజీ వేసి చేశాను కదండి పచ్చడి ఆ రోజు ఫస్ట్ రోజు. ఇంకా 1/4 కేజీ నూనె కూడా నేను వేసేసుకున్నాను. అంటే 2 కేజీలు 4 కేజీలు తీసుకుంటే 2 కేజీలు అవనివి. 2 కేజీలు రొయ్యల పచ్చడికి కేజీ నూనె పర్ఫెక్ట్గా పట్టేసిందండి. అదిగోండి చక్కగా ఈ విధంగా మంచిగా కలుపుకొని ఈ విధంగా చక్కగా రెడీ అయ్యిందండి. మరి ఇంకెంతకంటే ఆలస్యం అసలు పచ్చడి అయితే యమ్మీగా మంచి టేస్ట్గా ఉంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి మన వీడియోల కోసం తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.